వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచి ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ని కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని మరింత బలపరిచింది. ఈ విజయానికి అనేక అంశాలు కలిసి పనిచేశాయి. మొదటిగా నవీన్ యాదవ్ కు స్థానికంగా ఉన్న 3 దశాబ్దాల అనుబంధం ఆయన విజయానికి ప్రధాన బలమైంది. ఇక్కడే జీవిస్తూ సాధారణ ప్రజలకు అవసరమైనప్పుడు సహాయం చేస్తూ వచ్చిన ఆయనకు స్థానికంగా మంచి పట్టుంది. ఈసఫ్గూడలో మహిళల కోసం నిర్వహించిన సామూహిక సీమంతాల వంటి కార్యక్రమాలు ఆయనను ప్రజలకు ఇంకా బాగా దగ్గర చేశాయి. యువతలో ఆయనకు ఉన్న మద్దతు కూడా ఓట్ల రూపంలో కనపడింది. ప్రజలు తమ సమస్యలు తెలిసిన స్థానిక వ్యక్తిగా ఆయనను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ వీధి వీధి నిర్వహించిన ప్రచారం కూడా గెలుపులో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును నేరుగా కలవటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను స్పష్టంగా వివరించడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని పెంచింది. ప్రచారం మొత్తం ఉత్సాహభరితంగా సాగడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై బాగా నమ్మకం పెరిగింది. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో స్వయంగా పాల్గొనడం ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, వాటి ప్రభావం, అలాగే భవిష్యత్తులో వారు చేపట్టబోయే కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరించడంతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఆశాభావం బాగా పెరిగింది. ముఖ్యంగా జూబుల్ హిల్స్ నియోజకవర్గంలో పేదలకు 4,000 ఇళ్లు నిర్మిస్తామని చేసిన హామీ తక్కువ ఆదాయ వర్గాల ఓట్లను పెద్ద ఎత్తున ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు, నవీన్ యాదవ్కు ఉన్న వ్యక్తిగత ప్రజాదరణ, ఆయనకు ఉన్న సుదీర్ఘ స్థానిక అనుబంధం, కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైన ప్రచారం, ఈ 4 అంశాలన్నీ కలిసి జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి పూల పాన్పుగా మారింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.